దాంట్లో రఘుబాబు చెప్తాడులేండి. అరే బాబు 4 పనులు అటు ఎయిరా అంటే అన్న వేసేసానన్నా అనగానే నువ్వేమన్నా తూనికల ఇన్స్పెక్టర్లా ఇంకో 4 అంటాడు. అట్టాగే మరి వీళ్ళు ఏమన్నా తూనికల ఇన్స్పెక్టర్లా లేకపోతే తూనికల శాఖ అధ్యక్షులు ఏమో నాకైతే తెలియదు. కానీ వీళ్ళే అసలు బరువు చూసేవాళ్ళు. అక్కడ జైలు అధికారి చాలా క్లియర్ గా డిఐజీ గారు చెప్తున్నారు. ఆంధ్ర చార్లెస్ శోభరాజ్, నార్లెస్ రంధ్రరాజ్ అనే ఆయన, అంటే ఆయన ఎవరో మీకు ఐడియా వచ్చే ఉంటుంది ఇంచుమించు. అదేనండి, స్కిల్ స్కామ్ లో ఇరుక్కుపోయి స్కిన్ ఎలర్జీతో బాధపడుతున్నటువంటి స్కిన్ బాబు ఎవరో అర్థమై ఉంటుంది కదా. అసలు ఆయన స్కిల్ స్కామ్ లో ఇరుక్కుపోవటం ఏంటి, స్కిన్ డిసీజులు రావటం ఏంటి, అయినా వాములు మింగిన స్వాములకి ఏం జబ్బులు వస్తాయండి? ఏదో ఈ మధ్య ఏదో కొత్తగా మొదలు పెట్టారు 5 కేజీలు బరువు దగ్గర 5 కేజీలు బరువు దగ్గరని ఒకటే పాట పాడుతున్నారు. మరి ఆ యానిమల్ రామకృష్ణుడు అయితే అదే యనమల రామకృష్ణుడు అయితే మరీ దారుణంగా 5 కేజీల దగ్గర మా చంద్రబాబు నాయుడు గారు అంటున్నాడు. ఆయన ఈయన ఏమన్నా వెళ్తా జైల్లోకి వెళ్తా ఏమన్నా బరువు కొలిచే మీటర్ ఏమన్నా తీసుకుపోయాడా, వెయ్యింగ్ మిషన్ ఏమన్నా లోపలికి పట్టుకుపోయాడో ఏమో నాకు తెలియలేదు. లేకపోతే మరి అంత ముద్దు వచ్చి చంద్రబాబు నాయుడు గారి చర్మం అస్సలు వాసన రాదు కదా, ముద్దు వచ్చి చక్కగా ఎత్తుకొని ఇలా ఎత్తుకొని ఏమన్నా బరువు చూసాడా ఏమో నాకు అర్థం కాలేదు. అసలు ఈయన ఎప్పుడు మళ్ళీ ములాఖాత్కి వెళ్ళాడు? ములాఖాత్కి వెళ్ళిందే లేదు. ఈ మధ్యకాలంలో ఆయన ములాఖాత్కి వెళ్లకుండా పోనీ దూరదృష్టితో కూడా బరువులు చూడగలిగినటువంటి కెపాసిటీ అదేనండి. దూరం పోయి పుచ్చు పన్నుకి 3 లక్షల ఒక్కొక్క పుచ్చు పన్నుకి 3 లక్షల రూపాయలు బిల్లు చెల్లించినటువంటి యనమల రామకృష్ణుడు కాదు. ఆ మాత్రం జ్యోతిష్యం చెప్పుకోవడం తప్పులేదులే. కానీ ఇంకా విచిత్ర విషయం ఏంటంటే అసలు తెలుగుదేశం వాళ్ళు ఇచ్చుకున్న స్టేట్మెంట్లను వాళ్ళే ఖండించుకోవడంలో గొప్పోళ్ళండి. వాళ్ళు అంటారు, ఈ జైలు అధికారులు ఎవరండి మాకు ఇవ్వడానికి, ఆ హెల్త్ బులెటిన్ రిలీజ్ చేయడానికి అని అడుగుతారు. మరి జైలు ఒక ఆవిడైతే మరి కొడుకు ముందుకు వచ్చి జైలు అధికారులు ఏమన్నా వైద్యులా వాళ్ళు ఇస్తున్నారు అని అడుగుతారండి. ఏమండి, జైలు అధికారులు వైద్యులు ఇచ్చినటువంటి నివేదికను చదివి వినిపిస్తారు. మరి మీరెవరు? మీరేమన్నా వైద్య అధికారులా? మీరేమన్నా వైద్యులా? నారా బ్రాహ్మణి ఏమన్నా వైద్యురాలా? నారా భువనేశ్వరి ఏమన్నా వైద్యురాలా? నారా లోకేశం బాబు ఏమన్నా వైద్యుడా? మరి వాళ్ళు ఎలా అడుగుతున్నారు? నారా లోకేశం అయితే ఇక మరీ చెప్పేస్తాడు పప్పు బాబు. స్టెరాయిడ్లు ఇస్తున్నారంట. ఎక్కడి నుంచి? చంద్రబాబు నాయుడికి తెలియకుండానే స్టెరాయిడ్లు ఇచ్చేస్తారా? చంద్రబాబు నాయుడికి బిళ్ళలు ఇచ్చేది ఎవరు? మీ అమ్మ కాదా? మీ అమ్మ పంపించట్లేదా? లేకపోతే మీ అమ్మకైనా వాళ్ళ నాయన్ని ఏమన్నా వెన్నుపోటు పొడిచిన కథ ఏమన్నా జ్ఞాపకం వచ్చి కోపం వచ్చి ఏమన్నా స్టెరాయిడ్లు పంపిస్తుందా? ఏం మాట్లాడుతున్నావు నారా లోకేష్? నీకు మరీ భువనేశ్వరి గారు అయితే 5 కేజీలు బరువు తగ్గిపోయారు, స్కిన్ ఎలర్జీ వచ్చేసింది. ఆయనకి ఏమైనా స్కిన్ ఎలర్జీ కొత్తదా? ఆయన గురించి తెలిసిన వాళ్ళు ఎవరైనా చెబుతారు. ఆయనకి దగ్గరలో కూర్చోవాలంటే చచ్చే చెడ కంపు కొట్టుద్ది. ఆయనకంతా చర్మం అంతా నానా కంపు. ఆ కంపును భరించలేక 6 గంటల సేపు కష్టపడి మేకప్ వేసుకుంటాడని అందరూ చెబుతూ ఉంటారు. అలాంటిది ఆయనకి ఇదేది ఇప్పటి నుంచి వచ్చిందా? చంద్రబాబు నాయుడు అనేవాడు బొల్లున్నాడు. ఆయన ఒళ్ళంతా బొల్లున్న చంద్రబాబు నాయుడు వాసన రాక అదేమన్నా జైలు అనుకుంటున్నారా, ఇల్లు అనుకుంటున్నారా? మా వాడికి ఏసీ లేదు, మా వాడికి డీసీ లేదు అని అడగటానికి. మరి నారా భువనేశ్వరి ఏమన్నా ఈ స్కిన్ ఎలర్జీ స్పెషలిస్టా, స్కిన్ స్పెషలిస్టా? ఆవిడ స్కిన్ ఎలర్జీ వచ్చేసింది, అది చేసింది, ఇది చేసింది. మళ్ళీ ఆవిడ వైద్యురాలా చెప్పటానికి? మరి ఇంకా విచిత్రం ఏంటంటే నారా బ్రాహ్మణి ఆవిడ వచ్చి అంటది కదా 5 కేజీలు బరువు తగ్గిపోయారు. 5 కేజీలు బరువు తగ్గిపోగానే దాని ప్రభావం కిడ్నీ మీద పడుతుంది. ఏమన్నా కిడ్నీ స్పెషలిస్టా? అదేదో సినిమాల్లో చెబుతాడులేండి, నువ్వు వస్తానంటే నేను వద్దంటానా అనే దాంట్లో రఘుబాబు చెబుతాడులేండి. అరే బాబు 4 పనులు అటు ఎయిరా అంటే అన్న వేసేసానన్నా అనగానే నువ్వేమన్నా తూనికల ఇన్స్పెక్టర్లా ఇంకో 4 అంటాడు. అట్టాగే మరి వీళ్ళు ఏమన్నా తూనికల ఇన్స్పెక్టర్లా లేకపోతే తూనికల శాఖ అధ్యక్షులు ఏమో నాకైతే తెలియదు. కానీ వీళ్ళే అసలు బరువు చూసేవాళ్ళు. అక్కడ జైలు అధికారి చాలా క్లియర్ గా డిఐజీ గారు చెప్తున్నారు 6 కేజీలు బరువు తగ్గడని. వాళ్ళ కుటుంబ సభ్యుల మీద వాళ్ళే. మరి ఒకవేళ ఆ వెన్నుపోటు పొడిచిన బ్రాహ్మణికి ఏమన్నా మరి తాతకి పొడిచిన వెన్నుపోటు గుర్తొచ్చి మరి ఏమన్నా అంటే మనం అనుకోకూడదులే కానీ లేపేయటానికి కూడా ఏమన్నా మరి ప్లాన్ చేశారా? ఇద్దరు నందమూరి ఆడపడుచులే కదా బ్రాహ్మణి అన్ను భువనేశ్వరి. మరి నందమూరి తారక రామారావు గారికి చేసినటువంటి అన్యాయం గుర్తొచ్చి మరి పోటు పొడిస్తానికి సిద్ధపడ్డారేమో, అది కూడా అనుమానించాల్సినటువంటి పరిస్థితి వస్తుంది.